హాయ్ గాయ్స్, దిస్ ఇస్ వీరేంద్ర అండ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయ్స్. మన కొత్త స్టూడియో సెటప్ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే, నాది GoPro Hero 10 అనేది 1.5 year బ్యాక్ అయితే నేను అన్బాక్స్ చేశాను. ఆ Hero 10 బ్లాక్ అనేది కొంచెం ప్రాబ్లం అయ్యి కంపెనీకి వారంటీ క్లెయిమ్ చేస్తే నాకు Hero 11 అయితే పంపించారనమాట. అసలు వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, అలాగే అసలు వారంటీ ఎలా చెక్ చేసుకోవాలి, ఏమేమి డీటెయిల్స్ కావాలి ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. గాయ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మన GoPro ఏదైతే ఉందో ఆ GoPro కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది వీడియో రికార్డ్ చేసుకోవాలి. నా GoPro నేను గోవా ట్రిప్ లో వచ్చేసరికి ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు. బట్ ఏమైందంటే రికార్డ్ చేస్తుంటే మనకి స్క్రీన్ స్ట్రక్ అయిపోతుంది, బట్ రికార్డ్ అవుతుంది. అదొక ప్రాబ్లం అవుతుంది. వీడియో రికార్డ్ అవుతున్న టైంలో ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా కలర్స్ రావడం, ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను Hero 10 లో అయితే ఫేస్ చేశాను. మీరు కూడా Hero 10 పర్చేస్ చేయాలనుకుంటే తక్కువ ప్రైస్ ఉందని మట్టికి కొనద్దండి. ఎందుకంటే GoPro Hero 10 లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. దాన్ని ఫిక్స్ చేస్తూనే GoPro Hero 11 అయితే రిలీజ్ చేశారు. నేను తక్కువ ప్రైస్ కి వచ్చింది కదా అని చెప్పేసి నేను Hero 10 అయితే పర్చేస్ చేశాను. అలాగే ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా పర్చేస్ చేశాను. ఎక్స్ట్రా బ్యాటరీస్ 4K లో రికార్డ్ చేస్తే ఏంటంటే ఎక్కువసేపు బ్యాకప్ అయితే రాదనమాట. దాని గురించి నేను ఎండ్యూరో బ్యాటరీస్ కూడా పర్చేస్ చేశాను. గాయస్, GoProలో మనం సీరియల్ నెంబర్ ఎలా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ మన కెమెరా అయితే ఆన్ చేసుకుందాం. కెమెరా అయితే ఆన్ అయింది కదా. ఆన్ అయిన కెమెరా నుంచి పైనుంచి కిందకి స్వైప్ చేస్తే మనకి మెనూ అయితే వస్తుంది. ఇక్కడ పక్కకి స్వైప్ చేయగానే మనకి ప్రిఫరెన్సెస్ అని ఉంటుంది. ప్రిఫరెన్సెస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కిందకి స్క్రోల్ చేయాలి. మన సెట్టింగ్స్ అన్నీ వస్తాయి అనమాట. ఇక్కడ అబౌట్లోకి వెళ్తే ఇక్కడ కెమెరా ఇన్ఫో అని ఉంటుంది. సెకండ్ ఆప్షన్ కెమెరా ఇన్ఫో మీద క్లిక్ చేయగానే మన సీరియల్ నెంబరు, అలాగే మన మోడల్ నేమ్ ఏముందని చెప్పేసి, అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ ఏముందని చెప్పేసి ఇక్కడైతే కంప్లీట్గా కెమెరా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ని అయితే మీరు కాపీ చేసుకోవాలి. ఎక్కడన్నా నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన వెబ్సైట్లోకి వెళ్ళి వారంటీ చెక్ చేసుకోవడం ఎలా అని చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే ఈ వెబ్సైట్కి అయితే వస్తారనమాట. మీకు ఇక్కడ ఎక్స్టెండెడ్ వారంటీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మీరు ఏదైతే కెమెరా దగ్గర కాపీ చేసుకున్నారో సీరియల్ నెంబర్, ఆ సీరియల్ నెంబర్ అలాగే మీ మెయిల్ ఐడి అలాగే మీ ఫోన్ నెంబరు ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ కొట్టగానే మనకి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అయితే చూపిస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ నేను రిజిస్టర్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ రిజిస్టర్ అని చూపిస్తుంది. ఇక్కడ నా రిఫరెన్స్ నెంబర్ని ఏదైతే ఉందో అది కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ పక్కనే మీకు చెక్ స్టేటస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రిఫరెన్స్ నెంబర్ ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, మీకు ఎన్ని నెలల వారంటీ ఉంది, ఇంకా ఎన్ని రోజులు ఉంది అనేది మొత్తం మెన్షన్ చేసి ఉంటుంది. నా చూడండి ఇక్కడ 23 నెలల 27 రోజులు అయితే ఇంకా వారంటీ అయితే ఉందన్నమాట. అంటే ఏదైతే ఇప్పుడు నాకు లేటెస్ట్గా వచ్చిన GoPro ఉందో దానికి వారంటీ పరంగా ఎంత అనమాట. ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి వారంటీ కన్ఫర్మ్గా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. తర్వాత మనం ఏదైతే ఇన్వాయిస్ ఉంటుందో ఇన్వాయిస్ని మనకు ప్రాబ్లం ఏది ఉందో ఆ ప్రాబ్లమ్ని వాళ్ళకి మెయిల్ చేస్తే సరిపోతుంది. గాయస్, ఓవరాల్గా వారంటీ ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ మెయిల్ ఐడికి ఏమేమి మెయిల్ చేయాలంటే మన GoProలో ఏం ప్రాబ్లం ఉందనేది మెన్షన్ చేయాలి. అలాగే మీ అడ్రస్ మెన్షన్ చేయాలి. మన GoProకి సంబంధించిన ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ వీడియో ఇవ్వాలి. అలాగే మన ఇన్వాయిస్ అనమాట, అంటే మనం GoPro కొన్నప్పుడు ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఆన్లైన్లో అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్, మన ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఈ ఇన్వాయిస్ అనేది సాఫ్ట్ కాపీ అనేది వాళ్ళకి సెండ్ చేయాలి. వాళ్ళు సెండ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఓకే పంపించండి అని చెప్పేసి వాళ్ళు ఏదో కొరియర్ ఆఫీస్ నుంచి మీకు కొరియర్ బాయ్ని పిక్ చేసుకోవడానికి పంపిస్తారనమాట. అంటే బ్లూ డాట్ కొరియర్ అయినా ఏదైనా మీకు మీ ఏరియాలో ఏది అవైలబిలిటీ ఉంటే అక్కడి నుంచి మీకు కొరియర్ బాయ్ని అయితే పంపిస్తారనమాట. మనకి ఒక రిసిప్ట్ అయితే పంపిస్తారు మెయిల్లోనే. ఆ రిసిప్ట్ మనం డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోవాలి. కొరియర్ బాయ్ వచ్చి మీ GoPro అయితే పిక్ చేసుకొని వెళ్తాడు. మీకు ప్యాకింగ్ కూడా మనమే ప్యాక్ చేసి ఇవ్వాలండి, మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఒక డాక్యుమెంట్ అడ్రస్ సంబంధించిన పేపర్ అయితే పంపిస్తారు. ఆ పేపర్ ప్రింట్అవుట్ ఇచ్చి మన GoProని ఏదైతే ఒరిజినల్ బాక్స్ ఉంటుందో బాక్స్, దీని డేటా కేబుల్, అలాగే మనకి కవర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఈ GoPro ఈ కవర్ ఉంటుంది కదా, ఈ కవరు మొత్తం అంతా GoPro నుంచి ఏమేమి వచ్చినాయి అన్నీ బాక్స్లో ప్యాక్ చేసి అది ఒక అట్టపెట్టిలో పెట్టేసి అట్టపెట్టి పైన మనకి ఏదైతే వాళ్ళు పంపించారో అడ్రస్ అది నీట్గా ప్యాక్ చేసి ఆ కొరియర్ బాయ్కి అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ కొరియర్ బాయ్ అనేది మనకి ట్రాకింగ్ ఐడి అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ఎక్కడ దాకా వెళ్ళింది ఏంటి అనేది మనకు ఒక ఐడియా ఉండడానికి. ఈ సర్వీస్ సెంటర్ వచ్చేసరికి ఢిల్లీలో ఉందండి. ఢిల్లీకి వెళ్తుంది ఈ ప్రోడక్ట్ అనేది. హాలిడే ఉన్నా లేకపోయినా సరే 24 అవర్స్లో మన డివైస్ అయితే చెక్ చేసి మనకి మెయిల్ చేస్తారు.
ఏమని మెయిల్ చేశారంటే మీ బ్యాటరీస్ పోయినాయండి, అలాగే మీ గోప్రో కూడా ప్రాబ్లం ఉంది, 11 వర్షన్ అయితే పంపిస్తున్నాను అని చెప్పేసి మనకైతే మెయిల్ వచ్చింది. ఒక 2 డేస్ టైంలో మనకైతే ప్రోడక్ట్ అయితే వచ్చింది. గోప్రో సర్వీస్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మీరు ఢిల్లీ దగ్గరలో ఉంటే కనుక సర్వీస్ సెంటర్ గూగుల్ మ్యాప్ లో కొట్టినా సరే గోప్రో సర్వీస్ సెంటర్ అయితే చూపిస్తుంది ఢిల్లీలో, తీసుకొని వెళ్ళొచ్చు. లేదు మనం ఇలా కొరియర్ చేసి కొరియర్ ద్వారా పొందాలనుకుంటే ఈ ప్రొసీజర్ అనమాట. బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలండి మీ ప్రాబ్లం మెన్షన్ చేయడానికి, అలాగే ప్రాబ్లం అనేది చెప్పడానికి. వాళ్ళకి అర్థమైతే ఓకే మీకు ప్రోడక్ట్ అయితే రీప్లేస్ చేస్తున్నారు. మన ఓల్డ్ పైన బాక్స్ ఏదైతే ఉందో అది అయితే మనదే ఉంచుతున్నారు. లోపల ప్రోడక్ట్ అంతా మళ్ళీ మౌంట్స్ తో సహా కొత్త డేటా కేబుల్, కొత్త బాక్స్ అంతా ఇలా బాక్స్ పీక్ ప్యాకింగ్ అయితే నాకైతే పంపించారు. నేనైతే ఫుల్ సాటిస్ఫై అండి గోప్రో పరంగా. నాకు ఇంకా 9 months అయితే వారంటీ ఉంది నా ప్రోడక్ట్ కి వచ్చేసరికి. బట్ నాకు ఈ కొత్త గోప్రోకి మళ్ళీ వారంటీ చెక్ చేస్తే సీరియల్ నెంబర్ తో మళ్ళీ 2 years వారంటీ అయితే ఉన్నట్టు చూపిస్తుంది అనమాట. బట్ ఇన్వాయిస్ లేదు కాబట్టి వారంటీ అయితే కంటిన్యూ అవుతుంది. అంటే ఈ 2 years వస్తుందా లేదా వారంటీ కంటిన్యూ అవుతుందని మళ్ళీ మేము అడిగాం. వారంటీ కంటిన్యూ అవుతుందండి, ఈ 9 months ఉంటుంది మీకు వారంటీ అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పారనమాట. బట్ వెబ్సైట్ లో చెక్ చేస్తే ఈ గోప్రో కొత్తదే కాబట్టి దీనికి 2 years వారంటీ అయితే యాక్టివేట్ అయింది అనమాట. బట్ ఏమవుతుందో చూడాలి. తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే నేను అయితే అప్డేట్ చేస్తాను. నాకు ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చినాయి అంటే నేను రిటర్న్ చేసింది ఈ ఎండీరో బ్యాటరీస్, ఈ 2 బ్యాటరీస్ అయితే నేను ఎక్స్ట్రాగా పర్చేస్ చేశాను. చూడటానికి బాగానే ఉన్నాయి, బ్యాకప్ రావట్లేదు, ప్లస్ కొంచెం ఫిజికల్ గా కొంచెం లావ్ అయినాయి అనమాట, బ్యాటరీస్ ఉబ్బినాయి. దానివల్ల నేను పంపించాను. బట్ నాకు విడివిడిగా నాది సింగిల్ ప్యాక్ లో 2 బ్యాటరీస్ నేను పర్చేసింది. బట్ విడివిడిగా 2 బ్యాటరీస్ అయితే పంపించారు కొత్తయే. నాకు ఓవరాల్ గా గోప్రో సర్వీస్ అయితే ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియోలో గోప్రో వారంటీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.